భూమికి ఇష్టమైన బ్లూ కలర్ శారీ సెలెక్ట్ చేస్తాడు. అలాగే తన భుజం మీద పెట్టి చూస్తూ ఉంటాడు. ఇది చాలా బాగుంది చూడని గగనంగానే బావ నిజంగా చాలా బాగుంది అని చెప్పి భూమి అడుగుతుంది. కావాలంటే ఈ శారీ ట్రయల్ రూమ్ లోకి వెళ్ళి కట్టుకుంటారు, బాగుంది లేదు మేము ముగ్గురం చూసి చెప్తాములే గగన్ అనగానే మా వాడి ఈ ముచ్చట కూడా తీర్చేయమ్మా అని చేద్దాగానే లేదు అత్తయ్య పర్లేదు అత్తయ్య ప్యాక్ చేద్దామని భూమి అంటూ ఉంటుంది. అలా కాదు వదిన, మా అన్నయ్య సెలక్షన్ ఏందో మాకు కూడా చూడనుందిలే అని వెళ్ళి కట్టుకొని రా వదిన, ఏమంటావు శివ అని పూరి అనగానే అవునవునని చెప్పి శివ అంటూ ఉంటాడు. మా అందరి అభిప్రాయం ఇంకో అభిలాష్ ఏంటి నేను చీరలో చూడని చెప్పేసి కదా వెళ్ళి కట్టుకురా అని చెప్పి గగన్ అనగానే సరే అని చెప్పి భూమి వెళ్ళి కట్టుకుంటారు. సిద్ధమవుతుంది. భూమి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తుంటారు. మాత్రం చాలా చిరాగ్గా ఉంటాడు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా భూమి రావడం గగన్ చూస్తాడు. ఒకసారి కళ్ళకుండా అలాగే భూమిని చూస్తూ ఉంటాడు. ఇంకా అలాగే మైమరిపించిపోతూ ఉంటాడు. ఇంకా భూమిని అలాగే గగన్ చూస్తుండిపోతాడు. ఆ తర్వాత శారద కూడా చూస్తూ ఉంటుంది. ఈ చీర నీకు చాలా బాగుంది అని చెప్పి ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా శివ కూడా వాళ్ళ అక్కని చూసి చాలా సంతోషపడుతుంటారు. ఇంకా భూమి రెడీ ఇంకా వస్తూ ఉంటాడు. గగన్ మాత్రం అలాగే కలగకుండా భూమిని చూస్తూ అలాగే ఉండిపోతాడు. మెల్లిగా భూమి ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఈ చీరలో భూమి చాలా బాగుంది కదా అమ్మా అని గగన్ అనగానే అవునని చెప్పి శారద అంటుంది. ఇదిగో బాస్ ఇంకా బిల్ వేయడమే, ఈ బాక్స్ ఏమి పెట్టక్కర్లేదు, ఇంకా అలాగే చెరగట్టుకొని నా భార్య వెళ్ళిపోతుంది అని ఏమంటావు అని గగన్ ఇంకా వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటారు. ఇంకా నేను చెప్పేది ఏముంది ఇంకా నీ ఇష్టం అని శారద అన్నది. గగన్ మన కలరకుండా అలాగే భూమిని చూస్తూ ఉంటాడు. ఇది చాలా బాగుంది ఇష్టం చెప్తాను అని గగన్ ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు. అరే వస్తుంది కదరా అని చెప్పి శారద అంటే నేను వెళ్ళి చెప్పాలి కదమ్మా అని చెప్పి గగన్ అంటే భూమి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా శారద ఇంకా ఏం మాట్లాడదు ఇంకా అలా చూస్తుంది. ఈలోగా గగన్ భూమి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా గగన్ రావడం గమనించకుండా భూమి ట్రైల్ రూమ్ దగ్గర అద్దం దగ్గర వెళ్ళి తన చీరలను చూసుకుంటూ ఉంటుంది. గగన్ అలాగే భూమి కళ్ళారకుండా చూస్తూ మెల్లిగా వెళ్తూ ఉంటాడు. భూమి అలాగే తన చీరను సర్దుకుంటూ ఉంటుంది. గగన్ మెల్లిగా భూమి దగ్గర వెళ్తూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. భూమి ఇంకా అలాగే తన చీర ఎలాగని చెప్పి చూసుకుంటూ సర్దుకుంటుంది. ఇంకా గగన్ రావడం భూమి గమనిస్తూ ఉంటుంది. గగన్ కళ్ళారకుండా అలాగే భూమిని చూస్తూ ఉండిపోతాడు. ఏంటి బావా అని చెప్పి భూమి అడగగానే నువ్వు చెప్పింది కరెక్ట్ అబ్బా ఎంత బాగున్నావు చీరలో, అసలు నువ్వు చెప్పేది కరెక్ట్ అని గగన్ పోడుతూ ఉంటాడు. థ్యాంక్ యూ బావ అని చెప్పి భూమి అనగానే గగన్ ఇంకా వెళ్తూ ఇంకా భూమిని అలాగే చూస్తూ ఉంటాడు. ఊరికి థ్యాంక్స్ సరిపోదు ఒక ముద్దు అని గగన్ గాని అంటే బావా ఇక్కడ అని భూమి ఇబ్బంది పడుతుంది. ఎక్కడో ఏంటి నేను భర్తను కదా, నేనేమో నువ్వు నా భార్య కదా అని గగన్ గట్టిగా పట్టుకోబోతుంటాడు. నీకు ఏదో అయింది బాగా అని చెప్పి భూమి వెళ్ళిపోతుంటాడు. ఒకసారిగా గగన్ భూమి చేయి పట్టుకొని ఆపుతూ ఉంటాడు. ఇంకా భూమి సిగ్గుపడుతుంది. తన చేయిని వదులుకునే ప్రయత్నం చేస్తుంటది. ఏంటి ఇదిగో అసలు ఏంటో వెళ్ళిపోతున్నా అని చెప్పి గగన్ అనగానే ఇప్పుడు దాకా నువ్వు ఏమిస్తానో ఏమన్నావు నీకు అన్ని గుర్తున్నాయి బావా అని చెప్పి భూమి అనగానే నీ అందం చూసి మర్చిపోయి నాకు అసలు డోస్ ఎక్కువైందిలే కానీ జరిగింది మొత్తం అంతా నాకు గుర్తుందిలే. ఇదిగో ఒక్కటి గుర్తు పెట్టుకో, నువ్వు ఈ షాపింగ్ మాల్ దాటి వెళ్ళేలోకల్లా ఎలాగైనా ముద్దు పెడతా అని చెప్పి గగన్ అనగానే భూమి సిగ్గుపడుతుంది వచ్చేస్తూ ఉంటుంది. పర్యటన రావడం శారద అలా పూర్ణిమ శివ చూస్తూ ఉంటారు. అత్తయ్య మీరు నేను శివకి డ్రెస్ సెలెక్ట్ చేద్దాం పదండి, పూరి మీ అన్నయ్య నువ్వు మీ సెలక్షన్ మీరు చేసుకోండి అని భూమి కావాలి తప్పించిన వెళ్ళిపోతూ ఉంటుంది. సరే అని చెప్పి ఇంకా పూరి అంటూ శివని ఇంకా రమ్మంటుంది. ఇలా గగన్ అదే పనిగా భూమి ఎటు వెళ్ళినా చూస్తూ ఉంటాడు. అక్కడ అనుకున్న విధంగా చంద్ర చాలా ఆశపడుతూ ఉంటాడు. ఎలాగైనా అప్పుడు అరెస్ట్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అక్కడ అపూర్వ నక్షత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని భయపడుతుంటారు. అలాగే శరత్చంద్ర ఎంత ఆశపడ్డాడు. అలాగే నా చెల్లిని చంపినందుకు నా భార్య శోభను చంపినందుకు నీకు శిక్ష పడాల్సిందంటే ఆలస్యంగా వార్నింగ్ కూడా గుర్తెట్టుకుని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. పదవి నక్షత్రం చూస్తూ ఉంటుంది. నక్షత్రం కూడా చాలా టెన్షన్ పడిపోతుంటుంది. ఇంకా ఏం చేద్దాం అప్పుడే గోరంటకు వస్తూ ఉంటుంది. ఇంకా వచ్చి ఇదిగో అమ్మాయి ఇదిగో చికెన్ బిర్యానీ అని చెప్తూ ఇంకా అక్కడ హాట్ బాక్స్ పెడుతూ ఉంటుంది. ఇదిగో మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ అలాగే మొత్తం అంతా ఆర్డర్ చేశాను అని గోరింటాకు మాటలకి ఇంకా నక్షత్రకి అప్పుడు చాలా కోపం వస్తుంది. ఏయ్ గోరింటాకు నీకు మతిపోయిందా, ఇవన్నీ ఎందుకు ఆర్డర్ పెట్టావు నక్షత్రం అనగానే ఇదిగో నీకు ఇంకా అర్థం కాదా బేబీ, ఏదైతే ఇష్టంగా తింటుందో అదే చివరి తినడం కదా, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు జైల్లో చెప్పకూడే కదా అని గోరింటాకు మాటలకి అంతేనంటావా అంటే మమ్మీ అరెస్ట్ అవడం తప్పదా అని చెప్పి నక్షత్రం కానీ ఎలా తప్పుతుంది బేబీ, చేసిన మర్డరు తీసిన గొయ్యి పాతిన శవము చాలా స్పష్టంగా వీడియోలో ఉంది కదా, ఇంకేముంది నేను అరెస్ట్ చేయడానికి ఏ క్షణమైన పోలీసులు రావచ్చు కదా, త్వరగా తిను అని గోరింటాకు మాట్లాడి అప్పుడు చాలా భయపడుతుంది. అప్పుడే ఇంకా జీవితం అవుతుంది. ఏమని చెప్పి అందరూ బయట చూస్తుంటారు. ఇంక పోలీసు రావడం చూసి భయపడుతూ ఉంటారు. అదిగో వచ్చేసారు, ఇదిగో
రాత్రి తిరగబడితే తిండి కూడా కోతపడ్డం అంటే ఇదేనేమో అని గోరింటాకు అని మాటలకి అపూర్వ ఇంకా టెన్షన్ పడుతుంది. ఇంకా కృష్ణప్రసాద్ అలా మీరా పోలీసు సహా కలిసి ఇంకా లోపలికి వస్తూ ఉంటారు. నక్షత్ర గోరింటాకు అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా ఏం చేయాలో అర్థం భయపడుతూ ఉంటారు. ఇంకా అలాగే బయట చూస్తుంటారు. కృష్ణప్రసాద్ వస్తూ ఉంటాడు. ఇదిగో వీళ్ళు అని చెప్పి చూపిస్తూ ఉంటారు. ఇంకా పోలీసులు అపూర్వం అరెస్ట్ సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా అలాగే చాలా ఆశపడుతుంటారు. ఇదిగోండి నా కొడుకుని చంపిన రాక్షసుడి అరెస్ట్ చేయండి అని చెప్పి కృష్ణ అరుస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు అలా చూస్తుంది మీరా చాలా బాధేస్తూ ఉంటుంది. నా కొడుకుని చంపేసింది తినని చెప్పి అని చూపిస్తుంటారు. జీవితాంతం జైల్లోనే ఉండాలని చెప్పి మీరా చాలా అరుస్తుంటుంది. చరణ్ చంపినందుకు అరెస్ట్ చేసిన అపూర్వ గారు అని పోలీసు అన్న మాటలకి అపూర్వ భయపడుతూ ఉంటుంది. శరత్చంద్ర అప్పుడే వస్తూ ఉంటాడు. ఇంకా కానిస్టేబుల్ అరెస్ట్ చేయండి అని పోలీస్ అనగానే ఇంకా లేడీ కానిస్టేబుల్ వెళ్ళి అపూర్వకి సంఖ్యలు వేస్తూ ఉంటారు. ఇంకా అలాగే అపూర్వ చూస్తూ ఉంటుంది. ఇంకా నక్షత్ర గుండెకి ఏమంటారు భయపడితే అలా చూస్తుంటారు. కానీ శరత్చంద్ర కూడా చాలా ఆలస్యంగా అపూర్వం చూస్తూ ఉంటాడు. అపూర్వ తన భర్త శరత్చంద్ర అలాగే చూస్తూ ఉంటుంది. ఇంక శరత్చంద్ర చూసి అసహించుకుంటూ ఉంటాడు. ఇంకా మోహన్ తిప్పుకుంటూ ఉంటాడు. తీసుకురండి అని పోలీసులు అనగానే ఆగండి అదేంటి ఆమెను ఒక అరెస్ట్ చేస్తున్నారంటే వీళ్ళ సంగతి ఏంటి అని నక్షత్రాన్ని కోర్టులో చూపిస్తూ ఉంటారు. ఏంటి మేమేం చేశాము ఆయన కేటీ మేమేం చేయలేదే అపూర్వ చేస్తుంటే మేము చూసాము అంతేగాని గోరింటాకు అనగానే చూడడం కూడా క్రైమే కదా అంటే మీరు సపోర్ట్ చేస్తున్నట్టే కదా గోరింటాకు అని కృష్ణ మాటలకి వినగా అరెస్ట్ ఇన్స్పెక్టర్ గారు అని శరత్చంద్ర మాటలకి డాడీ అని నక్షత్ర బాధపడి చెప్తూ ఉంటుంది. తీసుకువెళ్ళండి తొందరగా తీసుకొని బాగా అరెస్ట్ చేయండి శరత్చంద్ర అనగానే ముందు అమ్మాయికి వేయండి అని ఇంకా ఒకసారి గోరింటాకు అనగానే పోలీసులు వచ్చి గోరింటాకుని నక్షత్రంగా అరెస్ట్ చేస్తుంటారు. ఇంకా తీసుకు సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా భయపడుతూ ఉంటారు. ఇంకా మీరు అలాగే ఏడుస్తూ ఉంటుంది. నా కొడుకుని చంపేశారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇంకా రండి అని చెప్పి పోలీసులు లాక్కెళ్ళిపోతూ ఉంటారు. అల్లుడు గారు ఆడుకున్నా సరే వినకుండా జైలు పంపిస్తున్నారు కదా ఇదిగో మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఇదిగో ఆ జైల్లో ఏ ఖైదీనో కానిస్టేబుల్నో నాకు పెళ్లి సంబంధం సెటిల్ చేయండి మీ పేరు బయట రాకుండా గుడ్ చెప్పలు కాకుండా జైలను కాపం చేసుకుంటాను ప్లీజ్ అడిగారు ప్లీజ్ అని గోరింటాకు అన్న మాటలకి తీసుకుని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటారు. రండి అని చెప్పి అంటూ ఉంటారు. ఒకసారి గుండె ఆవాక్ అవుతుంది. ఇంకొకసారి భ్రమలో బయటకు వస్తుంది. ఇంకా అపూర్వ ప్లేట్లో పడ్డ మనిషి తన ప్లేట్లో బిర్యానీ పెట్టుకోవడం చూసి అపూర్వ నక్షత్ర షాక్ అవుతుంది. అదేంటి బిర్యానీ నాకు వడ్డితని చెప్పేసి తన ప్లేట్ వడ్డించుకోని చెప్పేసి ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. కోపం వస్తుంది. నక్షత్ర ఇంకా అలాగే అర్థం కాదు అదేంటని చెప్పవుతుంది. అదేంటి గోరింటాకు మా మమ్మీకి తెప్పించని చెప్పి మొత్తం తిన్నావేంటి అని నక్షత్రం కానీ ఇప్పుడే నా మనోనేతలతో పోలీసులు అసలు జరిగే దృశ్యం చూశాను మీ మమ్మీకే కాదు ఇది కడటాల యోగం మనకు కూడా ఉంది నక్షత్రంతో గోరింటాకు అంటుకు తిన్న సిద్ధమవుతుంది. కాకపోతే మీ అమ్మ కట్టాల హృదయాలు అలాగా జైల్లో రౌడీజం చేస్తూ ఉంటుంది. ఇంకా మనమేమో అల్లుడు రామలింగ లాగా తన పక్కన భజన చేసి తిరుగుతూ ఉంటాము. గోరింటాగానే నోర్మి ఆయన మమ్మీ చేసిన మర్డర్కి పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేస్తారు. గోరింటాకు నక్షత్రంగానే నువ్వు కాస్త నోరు మోస్తావా ఇప్పుడు టెన్షన్ ఏం చేస్తున్నాను మళ్ళీ మీరు మర్డర్ అని చెప్పేసి పెద్ద పెద్ద నోరేసి అరుస్తారేంటి అప్పుడంగానే ఆయన నోరు చెప్పలేంటి అమ్మాయి అల్లుడుగా నోటీస్లోనే వీడియో వచ్చేస్తాను ఇంకేం చెప్పేది ఆయన పైగా మీటింగ్ పెట్టి మాట్లాడకుండా జైలు జీవితం కంటే పెద్దగా వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు అనుకుంటా పిన్ని పదే పదే జైలు అని చెప్పేసి దాన్ని అసలు ఊతర కొట్టకు అప్పుడు అనగానే ఊతర కొట్టడం ఏంటి జైలు జీవితం తప్పదని చెప్పేసి అర్థమవుతుంది కదా అదే బెదిరి చేస్తుంటుంటేను నీకు అర్థం కావట్లేదు నువ్వు వేసే పాపేసి కాస్ట్లీ ఎంగిల్ బెది కోసం ఎరకపోయి వచ్చి ఇరికిపోయినట్టు నేను ఉన్నాను కదా గోరింట కదా సపోజ్ అసలు అప్రోచ్గా మాట్లాడుకో ఒకే మాటగా చెరిగా చంపిన మా మమ్మీయే డ్రాయింగ్ సీన్ మాత్రమే ఉండడం మా తప్పని ఒప్పుకున్నాను అనుకో మాకు శిక్ష తగ్గుతుంది మమ్మీ ఆ నక్షత్రం మాటలకి ఇంకా అప్పుడు చాలా కోపం వస్తుంది. శిక్ష తగ్గించాము భూమి మీద ఉండవు అమ్మాయి అంత పెద్ద క్రిమినల్ మీ అమ్మ జైల్లో ఉండి మీ మమ్మీ బయట రౌండ్ పెట్టించి మన ఇద్దరిని ఉఫ్ అని ఊరించగలదు అని కూడా మాటలకి అపూర్వ తల బాధకూడదు. అసలు బయట బాగున్నా అనే కంటే మీ అమ్మతో ఉంటే మనం సేఫ్గా ఉంటాం మంచిది బేబీ అని గోరింటాకు అనమాట. అప్పుడు ఇంకా కోపం వస్తుంది. ఆ దిక్కు మన వీడియో దొరికింది కానీ లేకపోతే మీ పెద్దమ్మ శోభాషని ఎంత క్రూరంగా చంపింది అనుకుంటున్నావు అసలు మీ అమ్మ దొరికిందని గోరింటాకనే అవును పిన్ని అసలు నేను దొరకలేదు కదా ఈరోజు అసలు చలిచే మధ్య చిక్కిన సర్పంలా అయిపోయాను కదా అప్పుడు అనగానే అక్కడ జైల్లో కూర్చొని బోల్డ్ గుచ్చేసుకోవచ్చులే అమ్మాయి ఇదిగో ఇప్పుడు ఆలోచించాల్సింది జైల్లో మనకి ఎలాంటి రూమ్లు ఇస్తారో ఏసీ రూమ్లు ఇస్తారా డీలక్స్ రూమ్లు ఇస్తారో లేకపోతే ఆర్డర్ రూమ్లు ఇస్తారో అని చెప్పి గోరింట మాటలకి ఇప్పుడే కదా మా మమ్మీ అసలు ఎంట్రన్స్ గురించి చెప్పావు ఆయన మా అమ్మ గురించి తెలిసిన వాళ్ళు డీలక్స్ రూమ్లో ఇస్తారులే గోరింటాకు నక్షత్ర అంటుంది. ఇంకా అప్పటికి ఇంకా చిరాకు వచ్చేస్తుంది. ఇంకా చాలా కోపం వస్తుంది. అమ్మాయి ఆయన ముగ్గురు కలిపి ఒకే రూమ్ ఇస్తారా విడివిడిస్తారా ఏంటి అని గోరింటాకు అనగానే అమ్మ క్రిమినలే
కూతురు క్రిమని చెప్పి అంటా చెప్పేసి నాకు చాలా భయంగా ఉంది అని అక్షర మాటలకి గట్టిగా అని చెప్పి అప్పుడు వస్తుంది. ఏమైంది అని గోరింటకు అంటుంది. ఇంకా అప్పుడు చాలా కోపం వస్తుంది. ఇదిగో మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, నాకు పిచ్చెక్కేలాగుంది అని అరుస్తూ ఇద్దరు కాస్త సైలెంట్గా ఉంటారా అని అప్పుడు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఒకసారిగా మాటలు విని నక్షత్రం అలాగే గొంట భయపడుతుంది. ముందు నువ్వు లెగు అని అపూర్వ అంటుంది. ముందు నువ్వు మెక్కు అని అపూర్వ అదే పనిగా గొంటతో అరుస్తూ ఉంటుంది. అక్కడేమో గగన్ ఇంకా పూరి పెళ్లి కావాల్సిన బట్టలను సర్వ్ చేస్తూ ఉంటారు, దగ్గర చూస్తూ ఉంటాడు. కానీ శివ మాత్రం పదే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. తనకి ఏ మాత్రం నచ్చదు. ఎప్పుడు బిందు గురించి ఆలోచిస్తుంటారు, ఎప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోతే అనుకుంటారు. శారద మాత్రం తన కోడలు భూమిని అలా కొడుకుని కూతుర్ని చూస్తూ ఉంటారు. ఇగో శివ ఎలాగుంది చెప్పు అని చెప్పి గగనంగానే అని ఏంటి అన్నయ్యా అని అంటూ ఇది చీర తీసుకొని ఇంక పూరి చూస్తూ ఉంటుంది. అత్తయ్య ఇది ఎలా ఉందో చూడండి అని భూమి సెలెక్ట్ చేస్తుంటది. కానీ శారద మాత్రం కలరకుండా అలాగే చూస్తూ ఉంటుంది. అదేంటి అత్తయ్య ఏమైంది అలా చూస్తా చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటారు. భూమికి అర్థమవుతుంది. అదేంటి షర్ట్ వైపు చూస్తున్నారు. అత్తయ్య ఏంటి ఏమైంది అని చెప్పి భూమి అనగానే చెప్పు భూమి అని శారద అనగానే ఏంటి అత్తయ్య చెప్పండి ఏమైంది ఎందుకలా చూసి శారద అనగానే అంటే పూరి పెళ్లికి మాయ గారు ఆ షర్ట్ వేసుకొని చెప్పేసి అనుకుంటున్నారు కదని భూమి అనగానే ఆయన కొనుక్కోలేదా ఏంటి అని శారద కావచ్చేసింది. అత్తయ్య నాకు అర్థమైందిలే అంటే మాయ గారిని అలా చూడని చెప్పి అనుకుంటున్నారు కదా భూమి అనగానే అనుకుంటే జరిగిపోతుందా ఏంటిలే అమ్మా ఏది జరిగిపోదు కదా అని బాధపడుతూ శారదంగానే ఎందుకు జరగదు ఆయన మామయ్య పూరి పెళ్ళిలో తండ్రి సన్ ఉన్నారు కదా అది కొనేయండి అత్తయ్య అని భూమి అనగానే గగన్ తెలిస్తే ఊరుకోడు కదా అని చెప్పి శారద భయపడుతూ ఉంటుంది. ఇద్దరు చంపేసని చెప్పి అనగానే బావ పూరి పెళ్లి మన ఇంటి గౌరవాన్ని ముడిపెట్టి చూస్తున్నాడు కదా మావయ్యని పెళ్ళిలో నిలబెట్టే పూచి నాది అని భూమి అనగానే ఎలా అని చెప్పి శారద అంటుంటది. చెప్తాను ముందు సూట్ తీసుకొని భూమి సరే ఆ సూట్ ప్యాక్ చేయని అని శారద అనగానే అంటే అత్తయ్య అసలు మాయ గారికి ఏం వేసుకోవడం తెలియదు కదా అని చెప్పి పడుతుంది. అంటే ఏంటి అని శారద ఆడుతుంది. అంటే మాయకి పంచి కండ వేసుకొని చెప్పి అనుకోవచ్చు కదా ఆయన ఉద్దేశం తెలియదు చెప్పి భూమిగా మనకు ఎలా తెలుస్తుంది అని శారద ఆడుతుంది. ఏముంది ఫోన్ చేసి కనుక్కోండి అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. సరే శారద పక్కకి ఫోన్ చేస్తుంటది. అక్కడేమో పూరి ఇంకా శివని అడుగుతుంది ఇచ్చారా అని చెప్పు అని అడగగానే చాలా బాగుంది అని శివ అంటూ ఉంటాడు. ఇంకా శారద ఫోన్ చేసి శారద నీ గుడ్ న్యూస్ చెప్పడానికి నేను నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను ఈలో నువ్వే చేసావు అని కృష్ణ అనగానే ఏంటండి గుడ్ న్యూస్ అని శారద అనగానే అంటే అపూర్వ క్రిమినల్ అని చెప్పేసి బావగారు కూడా తెలిసిపోయింది అని కృష్ణ అంటూ పోలీసులు వచ్చి అపూర్వాన్ని అరెస్ట్ చేస్తారు. ఇంకా అపూర్వ మిగిలిన జీవితం అంతా జైల్లో ఉంటుంది అని కృష్ణ అనగానే ఫోన్ లేండి అని ఇప్పటికైనా సరసంగా ఇంటికి పట్టిన గ్రాని ఇప్పటికైనా పోతుంది శారద అనగానే ఇంకా భూమి దగ్గర మంచి కూడా వచ్చాయి. వాళ్ళ గురించి కూడా బాగా తెలుసుకుంటారులే. శారద కృష్ణ మాటలకి మీరా అందరూ బాగుండాలి ఆ శారద అది నీ గొప్పతనం మంచి అని చెప్పి కృష్ణ పొగుడుతూ ఉంటాడు. నా కోడ భూమి నాతో ఫోన్ చేసింది అని శారద అనగానే ఎందుకు అని కృష్ణ అడుగుతూ ఉంటారు. అంటే మన కూతురు పూరి పెళ్లికి మీరు ఏ బట్టలు వేసి ఉంటారో కనుక్కోమని చెప్పి అందరిని శారద మాట కృష్ణ సంతోషపడుతూ ఉంటారు. ఇంకా అలా ఒక నిమిషం ఆగిపోతాడు. ఇంకా ఆనందపడుతూ ఉంటాడు. కళ్ళంట ఆనంద భాషలు వస్తూ ఉంటాయి. ఏమండి ఏంటి మాట్లాడి శారద అడుగుతుంది. అంటే శారద నిజంగా నా కూతురి పెళ్ళిలో నేను నిలబడతానని చెప్పి కృష్ణ చాలా సంతోషంగా అడుగుతుంటది. ఎందుకు నిలబడరు అయినా కొడుకు పిల్లలు నిలబడలేదు కదా కానీ కూతురు పిల్ల వాళ్ళకి ఖచ్చితంగా నిలబడని చెప్పేసి భూమి నాకు చెప్పింది అని శారద మాటలకి కృష్ణ కళ్ళు చూసుకొని నిజంగానా ఎలా అని కృష్ణ ఆడుతూ ఉంటారు. ఏమోనండి అంతా భూమి చూసుకుంటుందంట అని శారద మాటలు కృష్ణ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకేముంటుందిలే చాలా సంతోషంగా ఉంది అని కృష్ణ అనగానే నాకు సంతోషంగా ఉంది మీకు ఎలాంటి బట్టలు కావాలో చెప్పనే లేదు అని శారద అనగానే నా కూతురు పెళ్ళిలో పట్టు పంచి వేసుకుని నిలబడతాను శారద అని కృష్ణ మాటలకి సరే ఉంటా అని చెప్పి శారద ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా సంతోషపడుతుంది. కృష్ణ చాలా సంతోషపడుతూ ఉంటాడు. కృష్ణ ఫోన్ పెట్టి వెళ్ళిపోగానే అప్పుడు ఆ మాటలను వింటూడుది. ఇంకా చాలా ఆశపడుతుంది. ఇంకా ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఆహా అని చెప్పి అనుకుంటూ చాలా ఆశపడుతుంది. అప్పుడు ఇంకా ఆలోచనలో ఉంటుంది. ఏదో చేంజ్ చెప్పి ప్లాన్ వేస్తుంది. ఇంకా పక్కకు వెళ్తుంది. అక్కడేమో నా డ్రెస్సులు అలాగే నగలు పెట్టుకుంటాను ఉప్పులు పప్పులు అని చెప్పి గోరింటాకు అన్ని లెక్కలు వేసుకుంటుంది. నక్షత్రకి అర్థంగా టెన్షన్ పడిపోతుంటది. అసలు ఏం మర్చిపోతాం ఏంటో అర్థం కావట్లేదు. ఆ బేబీ అసలు జైలుకి వెళ్తున్నాం కదా మాకు నచ్చిన బట్టలను తీసుకెళ్ళొచ్చా అని అలాగే ఉప్పులు కారాలు అన్ని పట్టుకు వెళ్తే మాకు నచ్చినవి వండి పెడతారా అని గోరింటాకు అనగానే మన పప్పులు ఉప్పులు అక్కడేం ఓడుకోలేదు. గోరింటాకు ఒకటే డ్రెస్ ఒకటే భోజనం అందుకే దాన్ని చెప్పకూడదు అంటారు. నచ్చిన మాటలకి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఏ చిప్పుకోడు తినక్కర్లేదు. అప్పుడు అనగానే ఏంటి పోలీసులు అరెస్ట్ చేసిన భయంతో అప్పుడు నీకు పిచ్చెక్కడ మొదలెట్టిందనమాట అని గోరింటాకు మాటలకి కాస్త నోరు మోస్తా ఆపింది. ఇగో మన జైలుకి వెళ్ళే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ అని అప్పుడు కానీ ఏమ్మాయి ఏంటి మనకి
మనిషి కనపడకుండా తిరిగి మంటదండం ఏమన్నా సంపాదించావి ఏంటని గోరింట మాట అప్పుడు లాగి పెట్టి కొడుతుంది. గోరింట షాక్ అవుతుంది. ఇంకా చూస్తుంది. మోస్తావా కాస్త నువ్వు నోరు. అపూర్వ అనగానే ఏంటి మమ్మీ నీ కాన్ఫిడెన్స్ అని నష్టడుతుంది. ఇంకా అపూర్వ చూస్తుంది. అంటే మన వీడియో రూపంలో దొరికాము, ఇంకా జైలుకి వెళ్లకుండా ఎలా ఉంటాము ఆ నక్షత్రంగా ఇక్కడ లాజిక్ మర్చిపోయి ఇక్కడే భయం అన్నిటి మరిపించేలా చేస్తుంది కదా. మనం కరెక్ట్గా చెల్లి చంపేటప్పుడు ఆ గగన్ గారు మన ఇంట్లోకి వచ్చిన వీడియో తీయడం ఏంటి, మనం అప్పుడే చంపుతామని చెప్పి అసలు గగన్ గారికి ఎలా తెలుసు అంట అని అపూర్వ డౌట్ పడుతూ ఇంకా అడుగుతూ ఉంటుంది. ఆ శారద పూరి పెళ్లి బట్టలు కొంటూ కేవీకి ఫోన్ చేసింది. అనుకోకుండా ఆ మాటలను నేను విన్నాను అని అపూర్వ అనగానే గోరింటాకు అలాగే నచ్చితే కొంచెం రిలీఫ్ అవుతూ ఉంటారు. నిజంగా చెర్రీ చచ్చిపోతే అసలు ఎవరి బాధ లేకుండా కేపీ పేర్లు ఎలా నిలబడతాడు అని అపూర్వ ఇంకా డౌట్ వస్తూ ఉంటుంది. ఇంకా అవును కదా అని చెప్పి నక్షత్రం అలాగే గోరింటాకుని వింటూ ఉంటారు.